ఇవాళ జరుగుతున్న పరిణామాలు నల్సార్ విద్యార్థులు లేకపోతే కనుక సీజే వ్యవహారం ఆయన మళ్ళీ తర్వాత కోపం కూడా జరిగింది ఇదంతా. రాజకీయ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధాన్ని మీరెట్లా డిఫైన్ చేస్తారు? అంటే రాజకీయ నాయకులు ఇష్టం వచ్చినట్టుగా చట్టాలను తయారు చేస్తూ ఉంటారు. రకరకాల ఒత్తిళ్లకు లోనవుతూ ఉంటారు. రకరకాల వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఉంటాయి, ఇండస్ట్రియలిస్టుల ఇంట్రెస్ట్లు ఉంటాయి, పొలిటికల్ ఇంట్రెస్ట్లు ఉంటాయి. అయితే సుప్రీంకోర్టు అనేది రాజ్యాంగ పరిధిలో ఇవి నిలబడతాయా నిలబడయా, ప్రభుత్వం ఏమన్నా హద్దులు మీరుతున్నదా, పార్లమెంట్ చేసిన చట్టాలకు రాజ్యాంగం యొక్క శాంక్టిటీ ఉంటుందా ఉండదా, ఆ స్పిరిట్ ఉంటుందా లేదా, ఆ స్ఫూర్తి ఉంటుందా లేదా అనేది వాళ్ళు ఆ వెలుగులో పరిశీలించి కొట్టేస్తూ ఉంటారు. వీళ్ళు చేసిన చట్టాలను చాలా వరకు అప్పల్డ్ చేస్తారు. ఏమన్నా తేడాలు ఉంటే ఇది అమెండ్ చేయమంటారు, లేదా రద్దు కూడా చేస్తారు చట్టాలను. రకరకాల ఆర్డినెన్స్లు కూడా వీళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లల్లో, ఇట్లాంటి వాటిలల్లో. వాటిని కూడా ఇది ఫండమెంటల్ రైట్స్కు విరుద్ధంగా ఉందా, ఆర్టికల్ 19 ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు పరిశీలించి అక్కడ ఒకవేళ త్రిసభ్య బెంచ్ కావచ్చు, లేకుంటే 5 జడ్జీల బెంచ్ కావచ్చు, లేదా 9 మంది జడ్జీల బెంచ్ కావచ్చు, ఫుల్ బెంచ్, ఇట్లా ఒక్కోసారి కాన్స్టిట్యూషనల్ ప్రశ్న వచ్చినప్పుడు కొందరు జడ్జీలు డిఫర్ అవుతారని అనుకున్నప్పుడు ఫుల్ బెంచ్ ఉంటుంది అన్నట్టు. ఈ 9 మందితో కూడా ఉంటుంది. సో ఇట్లా ఈ బెంచెస్ వేసి రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని కాపాడడం అనేది సుప్రీంకోర్టు చేస్తుంది. చాలా వరకు అట్లాంటి ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ చాలా వచ్చినాయి. అయితే వాళ్ళ మనస్తత్వాలను బట్టి కూడా చీఫ్ జస్టిస్లు వాళ్ళకున్న డిస్క్రిషన్ ఉపయోగిస్తూ ఉంటారు. వాళ్ళు రాజ్యాంగ స్ఫూర్తిని కూడా వాళ్ళకు అనుకూలంగా దాన్ని డిఫైన్ చేసిన సందర్భాలు కూడా ఉంటాయి. అంటే అన్వయించడంలో వాళ్ళకు కొంత వెసులుబాటు ఉంటుంది. ఆ వెసులుబాటును ఒకవేళ ప్రధానమంత్రి ఆ ఈ వ్యక్తుల యొక్క ఒత్తిళ్లకు లోనైనప్పుడు దాన్ని వాళ్ళు కొద్దిగా మిస్యూజ్ చేస్తారు. లేదు, ఒకసారి ఈ పొజిషన్లోకి వచ్చాక మనకేం కాదు, ఇంకా మనం ఎవరికి లొంగి ఉండాల్సిన అవసరం లేదు, ఈ దేశం యొక్క అత్యున్నత న్యాయస్థానానికి నేను అత్యున్నత స్థానంలో ఉన్న జడ్జిని అనుకున్నప్పుడు వాళ్ళు నిర్మోహమాటంగా వాళ్ళు రాజ్యాంగాన్ని రక్షించాలనే తపనతోని జడ్జిమెంట్స్ ఇచ్చిన ఎంతోమంది గొప్పవాళ్ళు, కృష్ణయ్యర్ కానీ, వెంకటరామయ్య కానీ, ఇట్లా చాలామంది ఉన్నారు, చంద్రచూడు, మనకు అటువంటి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఇచ్చిన వాళ్ళు. మన జీవన్ రెడ్డి కూడా చాలాసార్లు మంచి జడ్జిమెంట్స్ ఇచ్చాడు. ఇట్లా ఉన్నారు, చాలామంది జడ్జెస్ ఉన్నారు. జస్టిస్ రమణ ఉన్నప్పుడు కూడా మనకు కొన్ని ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి చూస్తే ఏంటంటే సహజంగానే బీజేపీ రాజ్యాంగ సంస్థలన్నింటినీ కూడా వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకున్నాయి. అంటే సుప్రీం పవర్గా మోడీ ఎదిగాడు, నిర్మోహమాటంగా చెప్పొచ్చు. ఆయనకి ఏది అతీతం కాదు. అంటే కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్న వాళ్ళని గౌరవించాలి, వాళ్ళ విషయంలో మనం ఒత్తిడి తేవద్దు, ఇంటర్ఫియర్ కావద్దు అనే ఇది కూడా లేదు. ఆయన అందరినీ ఎట్లయితే సిబిఐని, ఈడీని జబ్ సంస్థలుగా మార్చుకున్నారో, ఇవాళ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దాని చీఫ్ ఎవరైతే ఉన్నారో మిశ్రా, ప్రెసిడెంట్ మనన్ మిశ్రా. ఈ మిశ్రా అంటే ఆయనే మోడీ ప్రధానమంత్రి అయినప్పుడు ఆయన దానికి చైర్మన్ అయ్యాడు. అయితే దేశంలో అత్యున్నత న్యాయస్థానం ఏదైతే సుప్రీంకోర్టు ఉందో, సుప్రీంకోర్టు బార్ అధ్యక్షునికి 4 years కంటే ఎక్కువ ఉండకూడదని ఆంక్ష ఉంది. అంటే సుప్రీంకోర్టు కంటే పెద్దది ఏది ఉండదు. ఇంకా సుప్రీంకోర్టే సార్. సుప్రీంకోర్టు ప్రెసిడెంట్కి ఏమో 4 years అని ఉంటే, వీళ్ళు ఏం చేశారంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు దానికి అన్లిమిటెడ్ అని పెట్టారు. ఇష్టం వచ్చినట్టు మార్చుకున్నారు. అట్లా ఉండకూడదు కదా, దేనికైనా ఒక టెన్యూర్ ఉండాలి కదా. ఇక ఆయనకి ఎదురు లేదు, 12 ఏళ్ళ నుంచి ఆయనే ఇక నాన్ స్టాప్గా 7 సార్లు ఎలక్షన్ ఉండదు, ఏముండదు, తిరుగులేదు ఇక ఆయనను తీసుకుపోయి రాజ్యసభలో కూర్చోబెట్టారు. ఇక ఎందుకంటే మొత్తం దేశంలో న్యాయవాదులు అందరి తరఫున ఆయన అడ్వకేట్ కదా, ఆయన ప్రెసిడెంట్ కాబట్టి ఆయన తీసుకుపోయి ఆడ పెట్టుకొని ఆయన ద్వారా బార్ కౌన్సిల్ను కంట్రోల్ చేయాలనేది మోడీ, అమిత్ షాల ప్రయత్నం. అయితే యాక్చువల్గా ఏం జరిగింది, ఇప్పుడు బయట కనబడుతున్న స్టోరీ వేరు, నల్సార్ స్టూడెంట్స్ది. ఇంటర్నల్ స్టోరీ వేరు. ఇంటర్నల్ స్టోరీ ఏంటంటే అమిత్ షా, మోడీ, సీజే, నాకు వచ్చిన సమాచారం మేరకు నేను అన్వయించి చెప్తున్నదే తప్ప ఎటువంటి ఆధారాలు, రుజువులు చెప్పమంటే నేను చెప్పలేను.
ఓకే. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అది. నేను గెస్ చేస్తున్నది, నాకు తెలిసిన సమాచారం మేరకు నేను దాన్ని అన్వయిస్తున్నది, జోడించి చెప్తున్నారండి. జోడించి చెప్తున్నాను. ఎందుకంటే విశ్లేషకుడు అన్నప్పుడు వచ్చిన వార్తల ఆధారంగా విశ్లేషిస్తున్నాడు. సో ఆ పరిధి నాకుంది. ఈ ముగ్గురు కలిసి ఎట్లా ఈ జెన్జీ ఏదైతే వస్తున్నదో ఇది సుప్రీంకోర్టు సీజే యొక్క నోరు జారడం వల్ల మొదలైంది. అంటే ఇప్పుడు కాకపోతే ఇంకోసారి బయటకు వచ్చేది, ఏదో రూపంలో డిస్కాంటెంట్ అనేది వచ్చేది. అంటే ఆ రోజు ఆయన మాటలతోనే అది ఫ్లేరప్ అయింది. అలా మొత్తం దేశం అంతా విస్తరించింది. ఏ స్థాయికి పోయిందంటే అసలు నరేంద్ర మోడీ గారు డీలిమిటేషన్ బిల్ కూడా పెట్టలేని స్థాయికి, మహిళల రిజర్వేషన్లది కూడా అది ఇప్పుడు ఇవన్నీ చేస్తే మళ్ళీ రేపు సీట్లు పెరిగితే మళ్ళీ జెన్జీ వాళ్ళు వచ్చి అందులో కూర్చుంటారు, రేపు మన గెలుపు కష్టమవుతుంది అని చెప్పి నెక్స్ట్ ఎలక్షన్లో బాగా కాన్ఫిడెంట్గా ఉన్న మోడీ ఒక్కసారి అయోమయంలో పడిపోయాడు. ఏమన్నా చేసి దీనికి ఎక్కడో ఒకడ ఫుల్ స్టాప్ పెట్టాలి. ఈ ముగ్గురు ఆలోచనలోంచి వచ్చిందే బీసీ, అంటే ఈయన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మిశ్రా రాసిన లేఖ. ఆ లేఖ 5 గంటలకు 6 గంటలకు రాసిండు. రాసిన తర్వాత ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకున్నారు ఇక్కడ, ఏది మన నల్సార్ యూనివర్సిటీలో. డైరెక్టర్ ఎవరైతే బీసీ ఉన్నాడో ఆయన కానీ అక్కడ ఉన్న వాళ్ళ కమిటీ మెంబర్స్ కానీ చేసి ఏం చేశారంటే, మేము అట్లాంటి ఎంక్వైరీలు ఏం చేయదలుచుకోలేదు, ఇప్పుడైతే మాకు అటువంటి ఆలోచన లేదు అని చెప్పేసి ఆ లెటర్కు ఫిట్టింగ్ సమాధానం ఇచ్చారు. ఎందుకంటే యూనివర్సిటీ అనేది అటానమీ ఉంటుంది. ఆయన ఎవరో లెటర్ రాయడం ఏంది అసలు, ఆదేశించడం ఏంది అసలు. రెండవది, ఇప్పుడు వీళ్ళు ఇంకా అడ్వకేట్లే కాలే కదా, స్టూడెంట్సే కదా వీళ్ళ మీద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్కి ఏం పవర్ ఉంటుంది. రెండవది, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అన్నప్పుడు దానిలో మెంబర్స్ ఎవరెవరు ఉంటారు, ఒక ప్రెసిడెంటేనా, అదేమైనా నియంతృత్వమా, డెమోక్రటిక్ కంట్రీ కదా. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు సర్వశక్తులు ఉంటాయా, సర్వ పవర్స్ ఉంటాయా, ఉండవు కదా. అదొక బాడీ కదా, బాడీకి ఆయన రిప్రజెంట్ చేస్తున్నాడు. ఆ బాడీలో ఎవరు ఉంటారు, సొలిసిటర్ జనరల్ ఉంటారు, అటార్నీ జనరల్ ఉంటారు, వాళ్ళిద్దరు మెంబర్స్ అందులో. వాళ్ళతో పాటుగా అన్ని బార్ అసోసియేషన్ల ప్రెసిడెంట్స్ ఉంటారు, రిప్రజెంటేటివ్స్ ఉంటారు. మరి వీళ్ళు ఎవరిని కన్సల్ట్ చేయకుండా ఏదో కళ వచ్చినట్టుగా అప్పటికప్పుడు ఓ లెటర్ రాసి గీకి పడైతే దానికి యూనివర్సిటీ కట్టుబడి ఉండాలనా. అయితే వెంటనే ఏమైందంటే ఈయన రాసింది అన్డెమోక్రటిక్ ఉంది. మీకు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా, నేను విశ్లేషకునే కాదు, నేను న్యాయవాదిని. 40 సంవత్సరాలు నేను అంటే ప్రాక్టీస్ కొంతకాలం చేశాను, బట్ స్టాండింగ్ 40 ఏళ్ళు ఉంది. తర్వాత నేను ప్రాక్టీస్ చేయకపోయినా చాలామంది జూనియర్స్కి నేను గైడ్ చేశాను. చాలా కేసులు గెలవడానికి నేను ఇచ్చిన సజెషన్స్ చాలా ఉపయోగపడ్డాయి. 86 నా ఎన్రోల్మెంట్. ఆ లెటర్ నాకు ఒక మిత్రుడు పంపించాడు. అది చదివిన తర్వాత నాకు వచ్చిన మొట్టమొదటి ఆలోచన ఏం తెలుసా, రేపు పొద్దున ప్రెస్ క్లబ్లో నా బార్ కౌన్సిల్ సర్టిఫికేట్ తలగబెడదామని అనుకున్నాను నేను. బార్ కౌన్సిల్కి ఇటువంటి విధవాళ్ళు ఉన్నప్పుడు ఏం చేస్తాం. బార్ కౌన్సిల్ ఒక అడ్వకేట్ డెమోక్రటిక్గా ఆలోచించే వ్యక్తి చేతులు ఉండాలి కదా. ఒక పార్టీకి అంటగాగే ఓ విధవ చేతుల్లో బార్ కౌన్సిల్ పోయింది కదా. ఆ విధవ కింద నేను ఒక సభ్యుని ఉండన్నా, అంత కోపం వచ్చింది. వచ్చిన తర్వాత నేను టకటక నా ఒపీనియన్ 10 మందికి షేర్ చేశాను. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తెల్లారి రిట్ వేద్దామని రెడీ చేశాడు. తర్వాత ఇది అన్డెమోక్రటిక్ ఉందని చెప్పి దేశమంతా రాత్రే రెస్పాండ్ అయింది. నాకు వచ్చిన కోపమే చాలామంది న్యాయవాదులకు వచ్చింది, చాలామంది అల్యూమ్ని, చాలామంది. ఇప్పుడు నల్సార్ ఒక్క హైదరాబాద్లో లేదు కదా, బెంగళూరులో ఉంది, ఢిల్లీలో ఉంది, డిఫరెంట్ ఏరియాస్ నుంచి ప్రొటెస్ట్లు వచ్చినాయి. చాలామంది డైరెక్ట్గా మిశ్రాకు పంపించారు, సమాజం నుంచి కూడా వచ్చినాయి. ఎప్పుడైతే ఇదంతా జరగడం మొదలైందో అసలు ఫస్ట్ వచ్చిన వ్యతిరేకత ఏంటంటే, నువ్వు ఒక్కరిని నియంతలాగా లెటర్ ఎట్లా ఇస్తావు, నువ్వు నీ ఎగ్జిక్యూటివ్ కమిటీలో పెట్టినావా, అటార్నీ జనరల్ అటెండ్ అయ్యిందా, సాలిసిటర్ జనరల్ అటెండ్ అయ్యిందా, అన్ని రాష్ట్రాల బార్ కౌన్సిల్ అధ్యక్షులతో నువ్వు మాట్లాడినావా. ఎప్పుడైతే ఇవన్నీ వచ్చిందో తప్పు చేసినట్టుగా అర్థమైంది. మిశ్రా ఏం చేసిండు, సెకండ్ లెటర్ రిలీజ్ చేశాడు. సెకండ్ లెటర్లో ఏం చెప్పిండు, ఎవరిని అట్లా హార్ష్గా మేము ఎన్రోల్ చేసుకోమని చెప్పట్లేదు, బట్ ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ చేసి అట్లా ఎవరన్నా అన్లాఫుల్గా వ్యవహరించాలని చెప్పినప్పుడు వాళ్ళ లిస్టు పంపండి అని
సొన్నాయి రాగాలు మెల్లబెట్టి 2వ లెటర్ పంపిండు. 2వ లెటర్ పంపినాక సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎప్పుడైతే తెల్లారి రిట్ వేస్తున్నాడని తెలిసిందో వెంటనే 12:30కు దాన్ని విత్డ్రా చేసుకున్నాడు. ఫస్ట్ లెటర్ని విత్డ్రా చేసి సెకండ్ లెటర్ ఇచ్చాడు. సెకండ్ లెటర్ని విత్డ్రా చేసి థర్డ్ లెటర్ ఇచ్చాడు. థర్డ్ లెటర్ ఏంటంటే టోటల్ విత్డ్రా పీచమ్ముడు. అంటే 7 గంటలు డ్రామా నడిపిండు విత్ ద ఇన్స్టిగేషన్ ఆఫ్ అమిత్ షా అండ్ నరేంద్ర మోడీ అని నేను అనుకుంటున్నా. ఓకే, అంటే అంత కసి ఉంది ఆయన వాక్య నిర్మాణంలో కూడా. ఆ 450 మంది భవిష్యత్తు నాశనం చేద్దాం అనేది కానీ కనబడ్డది. కోపం కూడా వచ్చింది అందరికీ అది చూసిన తర్వాత. అయితే గమ్మత్ ఏంటంటే బెంగళూరు లా యూనివర్సిటీ వాళ్ళు దానికి ఇంకా ఛాన్సలర్ ఎవరు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, దీనికి ఛాన్సలర్ కాదు ఆయన. అవును. అదేంటంటే ఫస్ట్ లా స్కూల్ ఇండియాలో, ఈ నేషనల్ లా స్కూళ్ళల్లో ఇప్పుడు చాలానే కదా, అవును, ఫస్ట్ స్కూల్ బెంగళూరు. అందుకని ఏం చేశారు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు ఉంటే వాళ్ళు దానికి ఛాన్సలర్. ఇప్పటికి కూడా సూర్యకాంత్ దాని ఛాన్సలర్. ఎవరు మొన్నటి దాకా రమణాథ్ ఎవరు ఉంటే దానికి వాళ్ళు ఛాన్సలర్స్. స్వయంగా ఆయన ఛాన్సలర్ ఉన్న యూనివర్సిటీ విద్యార్థులు 700 మంది వాళ్ళు ప్రొటెస్ట్ లెటర్ రాసి రిట్ వేశారు సుప్రీంకోర్టులో. అసలు ఇట్లాంటి లెటర్లు ఎట్లా వస్తాయి బీసీఐ నుంచి? ఈయనకి ఏం రైట్ ఉంది, ఏం పవర్ ఉంది? తర్వాత ఇది అన్డెమోక్రటిక్ కాదా? స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేసే రైట్ లేదా? రవీంద్రనాథ్ ఠాగూర్ పోయంలో నుంచి కూడా ఒక మాట కోట్ చేశారు వాళ్ళు. అల్యూమినీలో ఉన్న వాళ్ళు, స్టూడెంట్స్ ప్లస్ కంప్లీట్ అయిన వాళ్ళు అందరు కలిసి రాశారు. అది సుప్రీంకోర్టు సీజే దగ్గరికి వచ్చింది. మళ్ళీ ఆయన దగ్గరికే వచ్చినప్పుడు ఆయన ఏం చేసిండు, సరే ఈ తోక ముడిచినట్టు బీసీఐ ఎప్పుడైతే వెనుకపోయిందో ఇక పరువు కాపాడుకోవాలని చెప్పి ఆయన ఏం చేసిండంటే, ఈ మెయిన్ టార్గెట్ ఆయనే కదా. ఇప్పుడు స్టూడెంట్స్ నా మీద ప్రొటెస్ట్ చేశారు, మీరెవరు మధ్యలో? బార్ కౌన్సిల్కి ఏం సంబంధం? ఏదైనా ఉంటే మేము చూసుకుంటాం. నేను వాళ్ళని ఇన్వైట్ చేస్తాను సుప్రీంకోర్టు బార్కి, చేసి నేను మాట్లాడుకుంటా. మధ్యలో మీరెవరు ఈ రకంగా వేయడానికి? అంటే అన్ని దిక్కుల నుంచి కార్నర్ చేయబడ్డాడు మిశ్రా. సిగ్గుమానం ఉన్నాడైతే రాజీనామా చేయాలి దానికి.